గారు హలో హలో అయ్యగారు యేసు వారు బ్రదర్ మనుషులు బ్రదర్ ఒక్క నిమిషం అయ్యా, ఒక్క నిమిషం. నేను మా 2 విషయాలు చెప్పాలి, వింటా అంటే నేను మాట్లాడతాను. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక మాట మాట్లాడినప్పుడు ఈ 2 పక్కలు ఉంటుంది. ఓకేనా? నేను ఏమంటానంటే, మీరు అసలు యేసుప్రభు నమ్ముకున్నారా? అన్నిలా? నేను నమ్ముకున్నాను. నా పేరు దానియేల్ అండి. దానియేలు. ఓకే. ఇప్పుడు ఏ చర్చికి వెళ్తారు? పెంతెకోస్తు. పెంతెకోస్తు. మీరు నమ్మే సిద్ధాంతం ఏంటి? నా సిద్ధాంతంతో ఏం పని అండి? బైబుల్ సిద్ధాంతం ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, నేను చెప్పేదానండి. ఇప్పుడు నాకు ఒక వ్యక్తి ఫోన్ చేసినప్పుడు మర్యాద ఉండాలి. మర్యాద లేకుండా నువ్వు ఎవరైతే ఏంటి, నువ్వు రోడ్డు మీద నేనేమంటున్నానంటే, నేను త్యాగంతో సేవ చేస్తున్నా. మీలాగా అక్కడే కూర్చొని చేయట్లా. నేను చెప్పేది ఫస్ట్, నేను నార్త్ ఇండియాలో పంజాబ్ లో సేవ చేస్తున్నా. మీలాగా విజయవాడలో కూర్చొని చేయట్లా. నేను చెప్పేది, నేను ఏమంటున్నానంటే, ఒక్క నిమిషం, నేను నీతో మాట్లాడినప్పుడు నువ్వు వినాలి. ఓకేనా? నువ్వు నాకు అన్నిసార్లు చేస్తున్నావు. ఒక వ్యక్తి అన్నిసార్లు చేస్తున్నప్పుడు నేను మర్యాదగా ఫోన్ చేశా. నువ్వు విను, తర్వాత నువ్వు మాట్లాడు. ఓకేనా? నువ్వు శ్రద్ధగా విను. ఇప్పుడు నువ్వు పాస్టర్ అయితే ఏంటండి అంటున్నావు కదా, సరే. ఒక వ్యక్తి చెప్పేది నువ్వు విను, అదే చెప్తున్నా, విను, దానికి ఆన్సర్ చెప్తా. ఒక వ్యక్తి సమస్తాన్ని విడిచిపెట్టి ఆత్మల రక్షణ కొరకు ఉత్తర భారతదేశానికి వెళ్ళి, ఓకేనా, ఇక్కడ దెబ్బలు తింటూ అవమానాలు పడుతూ సేవ చేయడం అనేది అంత ఈజీ కాదు. ఉద్యోగం కాదు. ఉద్యోగం అనేది నువ్వు సంపాదిస్తావు. చెప్పేది విను. నేను చెప్పేది విను. అదే రాలేదు. ఆత్మలు రక్షించాలంటే రావాలి. నేను ఎప్పుడు పెంటకొస్తు కదా, ఆల్రెడీ అయిపోయింది అక్కడ. నేను ఏమంటున్నానంటే, నా మాట వింటావా? నేను కంప్లీట్ చేయాలా చెప్పండి. నేను ఇప్పుడు మీ పాస్టర్ గారి పేరేంటి? ఒక్క విషయం మీకు తెలుసా? ఇప్పుడు పాస్టర్ మూసేసుకున్నా. నువ్వు పాస్టర్ ఎందుకు చర్చ్ ఎందుకు మూసావు? ఇందులో లేదు. యేసు వారు మనుషుల పాపాల కోసం చనిపోయినట్టు రూఢిగా లేదు. అందుకని కాదు. నేను ఏమంటున్నా అంటే, నువ్వు అన్ని భాషలు మాట్లాడతావా? నువ్వు అన్ని భాషల్లో మాట్లాడతావా? ఏ భాష కావాలి నీకు? నువ్వు పెంచుకొస్తున్నావు కదా అయ్యా, నువ్వు అన్ని భాషలు మాట్లాడతావా? అన్ని భాషల్లో మాట్లాడతావా? ఏ భాష కావాలి చెప్పు. నీకు ఏ భాష కావాలి? నువ్వు పరిశుద్ధాత్మ వరం పొందుకున్నావా అని అడుగుతున్నాను. పొందుకున్నాను నేను. మాట్లాడతావా? అన్ని వచ్చు నాకు భాషలు. ఇప్పుడు హిందీలో మాట్లాడు. హిందీలో బాత్ కరు భాయ్ సాబ్. హిందీ బోలో భాయ్. నీకు ఏ భాష? హిందీ కావాలా? बोलो, पंजाबी बोलो। तुम बताओ भाई, मैं तुम्हारे लिए पूछ रहा हूँ। यीशु मसीह का तुम्हारे लिए बताओ ना पहले। यीशु की हिंदी वसदा, यीशु के हिंदी आते। मैं क्या बोल रहा हूँ? देखो पंजाबी बताओ। मैं बोल रहा हूँ पंजाबी। अरमाई की भाषा साहू वही अरमाई के बोलते हैं, ग्रीक बोलते हैं, हिब्रू बोलते हैं। प्रभु जी भाषा से नहीं ना, तुम हिंदी में बोलो। मेरी बात सुनो, तुम देखो, मैं तेलुगु बंदा नहीं, मैं हिंदी बंदा हूँ। मेरा नाम संतोष सिंह है। मेरी बात सुनो। मेरी बात सुनो। मेरी बात सुनो। मैं देखो, तुमने बोला, मेरी बात सुनो, मेरी बात तुमने क्या बोला? तुम बोला था कि मैं अन्य भाषा, मैं तुमको कौन सी भाषा समझ? अरे हिंदी सीधा बोलो भाई, हिंदी बोलना नहीं आता तो चुप सीख लेना जाकर हिंदी। मैं क्या बोल रहा हूँ पता है? विजयवाड़ा में ब्रेंच सर्कल में जाकर ना हिंदी सीखो, पहले भाषा सीख के बात करो, ठीक है ना? हमको तेलुगु नहीं आता है, ठीक है ना? ఆ మాత్రం హిందీ మాకు రాదేంది? తెలుగులో ఏడు, నువ్వు ఏడ్చేది. హలో హలో, పొయ్యాలా ఉన్నావా? जब तक हिंदी बात करोगे ना तभी मैं बात करूँगा, क्योंकि तुम बोले मुझे मैं सही भाषा में बात करूँगा, हिंदी में बात करूँ। मैं हिंदी वाला नहीं हूँ, मैं मेरी मातृभाषा हिंदी है भाई साहब। मेरा नाम जानते हो ना तुम? मातृभाषा हिंदी है, तेलुगु नहीं है। मैं हिंदी बोलता हूँ भाई साहब। तुम्हारी मेरी मर्जी भाई साहब। तूने बोला हिंदी, तू क्या बोला? तू बोला था कि मैं हिंदी में बोल सकता हूँ, मुझे कौन सा भाषा चाहिए? तुमने क्या बताया? तुमने बोला, मैं क्या बोल रहा हूँ? तुमने बोला कौन सा भाषा चाहिए? अरे बामर्दी నీకు తెలుగు రాదా?
దేకో దేకో చూసావా నీ భాష చూసావా నీలో చూడు 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 నీలో చూసావా నీళ్ళు ఇప్పుడు నువ్వు ఏమన్నావు తెలుగు వచ్చింది. యేసయ్యకి జై. ఎందుకు మాట్లాడాను యేసయ్యకి ఎందుకు జై. మాట్లాడానంటే యేసయ్యకి జై. పాస్టర్ గారికి తెలుగు తెప్పించినటువంటి యేసు నేను మహానుభావుడికి ఎందుకు జై. మాట్లాడానంటే థ్యాంక్ యూ ఫోన్లే నువ్వు యేసు ప్రభువుని జై అన్నావు వందనాలు. ఓకే కాదు, యేసు ప్రభు మనుషు పాపల కోసం చచ్చిపోయినట్టు ఏడుందో చెప్పు ఒకసారి. హలో, మళ్ళీ ఇది రాదు. ఈ మాట అనగానే పోతావు పైకి. కాదు భయ్ సాబ్ నేను బైబిల్ చదువు ఎన్నాళ్ళు అడుక్కుని ఎంగుతారు నాయన. మీరు సంపాదించుకొని కష్టపడి భార్య పిల్లలను పోషించుకోండి. ఇంకోటి కష్టంతో బతకడం ఎందుకు? సిగ్గు లజ్జ మానవ అభిమానం. యేసు నమ్మకం ఉన్నది నమ్ముకో అని చెప్పి పేటీఎం నేనేమంటున్నాను మహారాష్ట్ర నేనేమంటున్నానంటే మహారాష్ట్ర ఎడకొచ్చి డబ్బులు దొంపుతాడు. మీరేళ్ళ నుంచి మహారాష్ట్రకి వెళ్ళి డబ్బులు దొప్పుతారు. అమెరికా డబ్బులు దొప్పుతాడు. ఇక్కడి నుంచి కేఏపాల్ గారు అమెరికాలో డబ్బులు దొప్పుతాడు. మీ బిజినెస్ చేయడానికి ఏసనేవాడు ఒకడు సచ్చి మిమ్మల్ని మాత్రం కోటీశ్వరులు చేస్తాడు. వాడికి మాత్రం హ్యాట్సాప్. నిజం చెప్తున్నా నేను. అక్కడెక్కడో ఏసు చచ్చిపోతే ఏసు నమ్ముకో ఉన్నది అమ్ముకో, ఏసు వచ్చదా కార్చాడా వచ్చులో మీ పాపాలు పోతాయి. ఏందా ఇది దరిద్రం? ఆత్మ రక్షిత్రా, నీ ఆత్మ రక్షిత్రా నువ్వు? నీ ఆత్మ ఎక్కడికి పోతే చెప్పు నువ్వు చెప్పవా? ఏసు చనిపోక ముందు, ఏసు రావక ముందు చచ్చిపోయినోడు పరిస్థితి ఏంది? వాడు ఎక్కడ పోయాడు చెప్పు నువ్వు? మనుషుల పాపాల కోసం ఏసు చేస్తే మీ తాతమ్మనో మీ నానమ్మను ఎవడైనా రేపు చేస్తే నా యేసయ్య క్షమిస్తానని అంటావా నువ్వు? ఏం క్షమించడా? ఎవడి కర్మకు ఆడే బాధ్యుడు. దొంగతనం చేసినోడికి శిక్ష పడాల్సిందే, రేపు చేసినోడికి శిక్ష పడాల్సిందే, ఎవరినైనా చంపినా శిక్ష పడాల్సిందే. ఏంటిది నాకు అర్థం కాదు. బైబిల్ ఏమో వచ్చి సావదు మీకు, ఊరక సోది మాట్లాడతారు. పాస్టర్ అంటే భయపడాలంట. దేనికి భయపడాలి పాస్టర్ అయితే? మాట్లాడు, మాట పడిపోయిందా? ఎన్ని చూసావరా పండిపోయిన ఇక్కడ రంగేశం అంతే. పొద్దున్న లెగితే కొన్ని వందల మంది పాస్టర్లతో వాదన చేస్తూ ఉంటాం. మీరెంత నాయన పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రం ఎందుకులా అని చెప్పి సైలెంట్గా ఉన్నాం అంతే. హలో మేడం, అమ్మా వినిపిస్తుందా? హలో మేడం, హలో అమ్మా మాట్లాడరా? వినిపించట్లేదా? వినిపిస్తుందా? అమ్మా సమాధానం చెప్పండి మేడం. కాదమ్మా, మీరు బ్రాహ్మణ నుంచి మీరు పాపం తీసుకున్నారు, దేవుని తెలుసుకున్నారు. మరి దేవుని తెలుసుకున్నప్పుడు నిజంగా దేవుడై ఉండాలి కదా. ఇప్పుడు మనం ఇప్పుడు మంచినీళ్ళ నుంచి ఇంకొంచెం మంచినీళ్ళలోకి వెళ్ళాలి, కానీ మంచినీళ్ళ నుంచి బురదలోకి వెళ్ళకూడదు కదా. బురదలోకి వెళ్ళి ఇదే మంచినీరు అని చెప్పి ప్రచారం చేయకూడదు కదా. ఇప్పుడు ఒక ఉన్నతమైనటువంటి సనాతన ధర్మంలో, అందులో బ్రాహ్మణ కులంలో పుట్టినటువంటి వారు మీరు, కులం ఎవరికి ఏ కులం పెద్దది చిన్నది అంటలేదు నేను. మరి అంత జ్ఞానం కలిగినటువంటి వారు మీరు బైబిల్ చదివినప్పుడు బైబిల్లో ఎంత దారుణంగా ఉంటే మీరు దీనికి సమాధానం చెప్పకుండా సైలెంట్ గా ఉంటే ఏంటి ఈ విషయం చెప్పండి. అవునండి, కరెక్ట్ గా చెప్పారండి. 100 సార్లు మీరు చెప్పిందే కరెక్ట్. చెప్పండి. మీరు చెప్పిందే కరెక్ట్. ఇప్పుడు మీరు చెప్పిందే కరెక్ట్. ఇప్పుడు మీరు కరెక్టే మీరు చెప్పింది. మరి నేను చెప్తానండి, పాపం వాళ్ళకి తెలియదు కదా అంత. అదే తప్పు చేస్తున్నారండి. వారు మనుషుల పాపాల కోసం చనిపోయినట్టు ఎక్కడుందో ఒకసారి చెప్పండి సార్. చెప్పండి, అదే సార్ మీరే చెప్పండి. బైబిల్లో చూపించండి, నేను రాసుకుంటా. రేపు నేను అందరికి చెప్తాను. రేపు నా మాట రండి. నాకు తెలియదండి, అందుకే నాకు తెలియక నేను అడుగుతా. చెప్పండి అయ్యా బాబు. పెడతానయ్యా, నువ్వు ఎవడయ్యా? పేటిఎం నెంబర్ పెట్టి ఫోన్ పే ఏదమని ఎట్ట అడుగుతున్నావు నువ్వు? డబ్బులు ఉంటే చెయ్యి, నీ దగ్గర లేకపోతే వదులుకో. ఎందుకు ఎక్స్ట్రా మాట్లాడతావు? ఎక్స్ట్రా మాట సోది. నువ్వు జ్ఞానం ఉంటే నువ్వు నెంబర్ పెట్టాలి. ఫోన్ పే నెంబర్ పెట్టి ఎవడు సొమ్ము తీసుకోవడానికి ఫోన్ పే నెంబర్ బ్రదర్ చనిపోయినట్టు ఒకటి చూపించు రుజువు. సరే నేను చూపిస్తాను. నేను పాస్టర్ గారికి ఇస్తాను. ఇప్పుడు నేను ఒక్క నిమిషం పాస్టర్ గారికి ఇస్తాను. ఆగు, పాస్టర్ గారికి ఇస్తాను. ఆగయ్యా, ఆగు ఆగు, లైన్ లో ఉండు. చేసినాడు లైన్ లో ఉండు. ఇవ్వాలి అయ్యగారికి. యేసు వారు మనుషుల పాపాల కోసం చనిపోయినట్టు వచనం చూపించమను. ఎవరిని పిచ్చోడిని చేస్తారు మీరు? హలో
హలో, వెళ్ళిపోయాడు. అదే బాబు, పేటిఎం నెంబర్ పెట్టి డబ్బులు ఏమంటారు, ప్రశ్న ఇచ్చిందేమో పారిపోతారు. హలో ఏమండి? హలో, నాకు ప్రైజ్ లార్డ్. యేసు వారు మనుషుల పాపం కోసం హలో చనిపోయినట్టు ఒక వచనం చూపించండి ఒకసారి దయచేసి మీరు. హలో, ప్రైజ్ లార్డ్. ఎవరండి? ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్. ఎవరండి? అయ్యా, నా పేరు దానియల్ అండి, నేను విశ్వాసిని. యేసు ఎక్కడి వారు నుంచి అండి? మనుషుల పాపాల కోసం చనిపోయినట్టు ఒక వచనం చూపించండి సార్. ఎక్కడి నుంచి అండి? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? విజయవాడ పరమళ్ళంక అండి. ఓకే, ఓకే అండి. ఏంటండి క్వశ్చన్ ఏంటి? యేసు వారు మనుషుల పాపాల కోసం చనిపోయాడు అనడానికి డైరెక్ట్ గా ఉపమానంగా కాకుండా ఒక వచనం చూపించండి, అది నా ప్రశ్న. మొదటి పేతురు 2:24 బ్రదర్. ఏముంది? మీరు చదవండి. ఏం చదవాలి, ఏముందో చెప్పండి. కాదు, నేను పాస్టర్ని, దయచేసి ఇలా మాట్లాడొద్దు. మీరు రిఫరెన్స్ అడిగారు కాబట్టి నేను చెప్పాను. నేను ఇప్పుడు రోడ్డు మీద ఉన్నాను. ఇప్పుడు నేను ఏమంటానంటే, ఏముందో చెప్పండి. పాస్టర్ అయితే ఏం చేయమంటావు? పేటిఎం నెంబర్ పెట్టి డబ్బులు అడుగుతున్నావు. హలో, మీరు ఒక్క నిమిషం. పడమట లంక భయ్యా, నువ్వు ఒకసారి చెయ్యి. 1 కొరింథీ 15:3 చదువు. ఏముందని చెప్పవా స్వామి, అందులో ఏముంది? చదువు. 1 కొరింథీ. చెప్పవయ్యా, మనుషుల పాపాల కోసం యేసు ఎక్కడ చనిపోయాడు చెప్పు. నేను రోడ్డు మీద ఉన్నానండి. నేను రోడ్డు మీద ఉన్నాను. ఏమైతాయా బాబు, ఇంత పెద్ద పాస్టర్ రోడ్డు మీద ఉంటే నువ్వు, నీకు జ్ఞానం లేదు, మర్యాద లేదు, నువ్వు పెట్టేయ్. అదిగో నీకే